హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చి వెయిట్ లాస్ కోసం. సో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, ఎన్నోసార్లు ట్రై చేసాం, ఎన్నో డైట్స్ ఫాలో అయ్యాం, ఎన్నో వర్కౌట్స్ మొదలుపెట్టాం, అయినా అసలు బరువు తగ్గడం లేదు. నిజమే, వెయిట్ లాస్ అనేది సింపుల్ కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. ఈరోజు మనం నిజం తెలుసుకుందాం, ఎలా రియలిస్టిక్గా సైన్స్ ఆధారంగా బరువు తగ్గాలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ముందు మీరు వెయిట్ లాస్ని అర్థం చేసుకోండి. ఒక నిజం చెప్తా, మ్యాజిక్ పిల్స్ తీసుకోవడం కాదు వెయిట్ లాస్ అంటే. వెయిట్ లాస్ అంటే క్రష్ డైట్లు వేసుకోవడం కాదు. వెయిట్ లాస్ అంటే ఒక రోజులో 5 కేజీలు తగ్గడం కాదు. వెయిట్ లాస్ అంటే ఎనర్జీ. సో మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, మీరు రోజుకు ఖర్చు చేసే క్యాలరీలు, మీరు తినే క్యాలరీలు, ఫుడ్ ఇంటేక్ ఉండాలి. సో మీరు జిమ్కి వెళ్ళి మీరు ఎనర్జీ పెట్టి చేస్తూ ఉంటారు, మీ ఎనర్జీ లాస్ అవుతుంది. సో మీరు క్యాలరీ ఫుడ్స్ తింటే మాత్రం మీ ఎనర్జీ అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో రెండు సమానంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు ఇది ఉపయోగపడుతుంది. ఇది తెలిసిన తర్వాత మిగతా పద్ధతులన్నీ మీకు సింపుల్ అయిపోతాయి. ఎందుకంటే చాలామంది కొన్ని తప్పుల వల్లే బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇవి కామన్ మిస్టేక్స్. నెంబర్ 1, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం. దీనివల్ల మెటాబాలిజం డౌన్ అవుతుంది. తర్వాత నెంబర్ 2, రోజంతా పస్తులు ఉంటారు, రాత్రి ఒకటే తింటారు. సో ఈ తప్పు మాత్రం అసలు చేయకండి. రోజంతా పస్తులు ఉండడం, రాత్రి మీరు బింగ్ ఈటింగ్ వస్తుంది, దానివల్ల మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో అలా ఎప్పుడు చేయకండి. నేను అందరికీ అనట్లే, కొంతమంది ఉంటారు. ఎగ్జాంపుల్, నేను కూడా అలా చేసేవాడిని ఒకప్పుడు. తర్వాత ఓన్లీ కార్డియో చేస్తూ ఉంటారు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మర్చిపోతారు. దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. మీరు కార్డియో చేస్తూ ఉండాలి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఉండాలి, అప్పుడే మీకు రిజల్ట్ ఉంటుంది. తర్వాత చిన్న జంక్ ఫుడ్స్. ఇదైతే మీరైతే స్కిప్ చేసింది. చిన్న జంక్ ఫుడ్స్ అయితే తినొద్దు అసలు. ఈ తప్పులు చేయకుండా ముందుకు సాగితే మీరు ఖచ్చితంగా 50% మాత్రం విజయం సాధిస్తారు. తర్వాత రియల్ స్టెప్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు నెంబర్ 1, ఫుడ్ ట్రాకింగ్ మొదలుపెట్టండి. రోజుకి ఎంత తింటున్నామో తెలుసుకోకపోతే ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో అర్థం కాదు. మై ఫిట్నెస్ పాల్ లాంటి యాప్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు నాకు కామెంట్ వచ్చింది ఏంటంటే, బ్రో ఏ ఫుడ్స్ తినాలి, ఎలాగా చెయ్యాలి అనేది లిస్ట్ పంపించమంటున్నారు అనమాట. కామెంట్ సెక్షన్లో లిస్ట్ రాయమంటున్నారు. సో అది అవసరం లేదు బ్రో. మై ఫిట్నెస్ పాల్ లాంటి యాప్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో ప్లేస్టోర్లో ఉంటుంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ 2, డిఫెక్ట్లో ఉండండి. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే రోజుకు 300 నుంచి 500 క్యాలరీలు తక్కువ తినండి. అది సస్టైనబుల్గా ఉంటే మీ బరువు రోజుకి 100 నుంచి 200 గ్రాముల చొప్పున తగ్గిపోతూ ఉంటుంది. నెంబర్ 3, ప్రోటీన్ ఎక్కువ తీసుకోకండి. ప్రతి భోజనంలో చిన్న మోతాదులో ప్రోటీన్ ఉండాలి. ఎగ్జాంపుల్, దాల్, ఎగ్స్, చికెన్, పన్నీర్ వంటివి. సో ఎగ్స్ కూడా చాలామంది ఒక 10 తినేస్తూ ఉంటారు, ఎక్కువ తినేస్తూ ఉంటారు, బేబీగా అయిపోదామని. కానీ వేస్ట్. మినిమం 4 తినండి. అలాగే దాల్, చికెన్, పన్నీర్ ఇలాంటివి తక్కువ తీసుకోండి. మరీ ఎక్కువ నచ్చింది కదా, మంచి టేస్ట్ ఉంది కదా అనేసి ఎక్కువ తీసేసుకోకండి, ఇబ్బంది పడతారు. తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. మొత్తం ఫ్యాట్ లాస్ కోసం బరువులు ఎత్తడం చాలా ముఖ్యం. మజిల్స్ ఉండాలి, మెటబాలిజం యాక్టివ్గా ఉండాలి, అప్పుడే మీకు ఫ్యాట్ కరుగుతుంది. తర్వాత పేటెన్స్. సో ఇది చాలా ఓపిక అయితే ఉండాలి. ఒకవేళ మొదటి వారంలో మీకు రిజల్ట్ కనిపించకపోయినా వదిలేయండి. మీరు 8 నుంచి 12 వారాలు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. శరీరం మీకు మార్పు కనిపించాలంటే మీ బాడీలో ఖచ్చితంగా 8 నుంచి 12 వారాలు అయితే ఖచ్చితంగా మీరు వెయిట్ చేయాలి. తర్వాత వెయిట్ లాస్లో ఓ సీక్రెట్ ఉందంటారు. ఈజీ గొడవలు ఎవరూ జయించరు, కష్టాలను అంగీకరించిన వాళ్ళే విజేతలు. సో మీరు రోజు చిన్న విజయాలను గమనించండి. ఓ రోజు చిప్స్ తినడం ఆపేయండి, ఓ రోజు 15 నిమిషాలు వాకింగ్ చేయండి, ఓ రోజు తక్కువ షుగర్ తినండి. ఇవన్నీ కలిసి మీరు ఊహించిన మార్పును ఖచ్చితంగా తీసుకొస్తాయి. ఇప్పుడు ఫైనల్ టిప్స్ అయితే చూద్దాం. క్రష్ డైట్స్ మానేయండి, సప్లిమెంట్స్ మీద ఆధారపడకండి. తర్వాత మీ ట్రావెల్లో మైల్ స్టోన్ సెలబ్రేట్ చేసుకోండి, జర్నీని ఎంజాయ్ చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు బలహీనలైతే కాదు, మీరు నిలబడేవారే. బరువు తగ్గడం వల్ల మాత్రమే కాదు, మీ శ్రేష్టమైన మనిషిగా మారడం నిజమైన విజయం. సో ఇది వీడియో. ఇంకా మంచి ఫిట్నెస్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. 1000 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. సో ఫ్రెండ్స్, అలాగే ఇంకో విషయం ఏంటంటే, మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మన వాచ్ టైం కూడా పెరుగుతుంది. సో మీరు ఎండింగ్ వరకు చూడట్లేదు, 2 minutes అలా చూసి వదిలేస్తున్నారు.
సో మొత్తం చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.